బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రజలు ఇప్పటికే బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తిరిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ పర్యటన సందర్భంలో ఎలా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? బ్రహ్మాండమైన స్పందన ఉంది ప్రజల దగ్గర నుంచి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ పెరుగుతుంది. ఈ పర్యటన స్పష్టంగా కనబడతా ఉంది. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలు కూడా బీజేపీకి మంచి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు మళ్ళీ ఆదరించే అవకాశాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ వారు ఆకాంక్షతో ఉన్నారని చెప్పి కనబడతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసినట్టయితే బీజేపీ ఇంకా ఎన్నికలకు సంబంధించి ఒక ప్రణాళికతో ముందుకెళ్లట్లేదని చెప్పేసి కూడా కొంత వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం జనహిత పాదయాత్రతోటి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఏంటి? అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా ప్లాన్ చేయబోతున్నారు? మేము బలంగా పోవట్లేదని చెప్పి పొరపాటు ఇది. మేమే బలంగా పోతున్నాం. ఇంతవరకు ఏ పార్టీ కూడా ప్రజల్లో పోలేదు, మేమే పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకు ఈ యొక్క ప్రజల్లో పోయేటువంటి నైతిక హక్కు లేదు. ప్రజల్లో వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నైతికమైనటువంటి వాళ్ళకు హక్కు లేదు ప్రజల్లో పోవడానికి. కేవలం బీజేపీ మాత్రమే హక్కు ఉన్నది. మేమే ప్రజల పక్షాన ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో ఎన్నికలు పోవడం జరిగింది. సో బీసీని ముఖ్యమంత్రి చేయడంలో బీజేపీ కట్టుబడి ఉందా ఆ సిద్ధాంతానికి? ఏదైతే బీజేపీ గతంలో చెప్పిందో దానికి కట్టుబడి ఉంటుంది. సో బనకచర్ల ప్రాజెక్టుపై మీ బీజేపీ స్టాండ్ ఏంటి? మేము తెలంగాణకు నష్టమైతే దేనికైనా మేము వ్యతిరేకిస్తాం. మొత్తంగా తీసుకున్నట్టయితే బీజేపీ బీసీ స్టాండ్కు కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి ఏదైతే గత అసెంబ్లీ సందర్భంగా ఏదైతే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనేటువంటి మాట ఇచ్చామో అదే ప్రకారంగా రాబోయే కాలంలో కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణకు ఏ విషయంలో అన్యాయం జరిగినా బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి, రాబోయేదంతా కూడా బీజేపీ కాలమేనని, బీజేపీని ప్రజలు ఇప్పటికే ఆదరిస్తున్నారంటే చెప్తున్నారు. రాబోయే రోజులలో బీజేపీ పరిపాలన ఏర్పడుతుందని చెప్పేసి అయితే రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.